శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ శ్రీచక్రాన్ని తాకమ్మా, వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే మీ మనసులో ఏదైతే తీరని కోరికలున్నాయో, ఏ కోరికనైతే బాబాగారితో ప్రతిరోజు మీరు చెప్పుకుంటూ ఉన్నారో, ఈ కోరిక తీర్చండి బాబా అని ప్రతిరోజు బాబాగారితో మొరపెట్టుకుంటూ ఉన్నారు, ఆ కోరికను మీ మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి శ్రీచక్రాన్ని తాకండి ఫ్రెండ్స్. తాకారా అండి? అయితే బాబాగారు దీని గురించి ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలను విందామండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీచక్రాన్ని తాకావా తల్లి? అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనుభవించావని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఇక నీ బాధ అనవసరం తల్లి. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నిజమే బిడ్డ, ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు బాబా అని మీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో, ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్రరాని రాత్రులు, అవన్నీ ఒక్కసారి ఆలోచించు. నీకొక విషయం చెప్పనా బిడ్డ? నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరని బాధపడకు. ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నీ కష్టాలను, సమస్యలను వీటన్నింటినీ నేనే మోస్తాను. ఇది నేనేం ఊరికే చేయడం లేదులే. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తాను. నీ ఆనందమే నా ఆనందం తల్లి. పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆనందం ఏముంటుంది చెప్పు? నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతున్నాను. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను బిడ్డ. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ సాయినాథుణ్ణి నేను. నీకోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకి నచ్చిన ముద్దు బిడ్డవి తల్లి. నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు. వారు అన్నీ మాట్లాడినా కానీ నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారు అనే నమ్మకంతో ఎదురు చూశావు. అందరూ నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకొని నన్ను దర్శించావమ్మా. అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు. మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు తల్లి. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. ఇలాంటి బిడ్డ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను తల్లి. నీకు నేను మంచి చేస్తాననే అనుకున్నావు కదా బిడ్డ. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా. ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతో పాటే ఉంటూ నీ గురించే ఆలోచించానమ్మా. నువ్వు నీ జీవితంలో గెలవటానికి ఎలాంటి అవకాశాలు నీకివ్వాలి, ఎలాంటి దారి నీకు చూపించాలి, నా బిడ్డని ఎటువంటి స్థాయిలో నిలబెట్టాలని ఇలా నీ గురించి నేను చాలా ఆలోచించాను. అవన్నీ కూడా నీ కోసం ఏర్పాటు చేసేసాను తల్లి.
నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ దారి చాలా అందంగా, అద్భుతంగా ఉండబోతోందమ్మా. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా తల్లి. నీకు కావాల్సింది నీ ముందుంచుతాను బిడ్డ. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో జరిపిస్తాను. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు. చెడుకి కూడా మంచే చెప్పు తల్లి. నువ్వు ఇలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీకు తెలిసినవి తెలియనివి నీ ముందుంచుతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయమ్మా. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది. భయపడకు తల్లి. భయం వేస్తే నా బాబా నాకు మంచే చేస్తారని గట్టిగా నీ మనసుకి చెప్పుకో. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బాధంతా నాకు తెలుసు. అన్నింటికీ నేను ముగింపు ఇస్తాను బిడ్డ. అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయిందని మాత్రం అనుకోకు తల్లి. అతి త్వరలోనే, రాబోవు కొద్ది రోజులలోనే నీ జీవితం మారబోతోంది. అన్నింటినీ నేను చక్కబెడతాను కదా. కాబట్టి నమ్మకంతో నీ పనులు చేసుకో. అంతా నేను చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండు. మంచిగా ఆలోచించే వారికి అంతా మంచే జరుగుతుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండబోతోంది బిడ్డ. ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చూపిన ఈ శ్రీచక్రాన్ని తాకిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడే అండి. ఎందుకంటే వాళ్ళందరిని ఉద్దేశించి కూడా బాబాగారు ఈ వాక్యాలు చెప్పారు. వాళ్ళు ఆ బిడ్డలు ఎలాంటి వారంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాబాగారి మార్గంలో నుంచి పక్కదారికి వెళ్ళలేదంట. వారు ఎంతో నమ్మకంతో బాబాగారిపై విశ్వాసంతో బాబాగారి దారిలోనే ఉన్నారంట. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మా బాబా చూసుకుంటారనే నమ్మకాన్ని గట్టిగా విశ్వసించారంట. అదేవిధంగా చాలామంది భక్తులు బాబాగారి కోవెలలో ఉండటానికి, బాబాగారికి గుడి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే వారు మాత్రం వారి మనసునే ఒక కోవెలగా చేసుకుని బాబాగారిని అందులో ప్రతిష్ఠించుకున్నారంట. ఎంత అదృష్టం అండి. ఎంత గొప్ప మాటలో కదా బాబాగారు తన బిడ్డల కోసం చెప్తూ ఉన్నారు. మనం ప్రతిరోజు బాబాగారిని వేడుకుంటున్నామని మాత్రమే మనకు తెలుసు. కానీ తన బిడ్డల గురించి బాబాగారు ఏమనుకుంటున్నారో చూడండి. తన బిడ్డలు ఎప్పుడూ కూడా తనని ఆరాధించే తన బిడ్డలు ఎప్పుడూ కూడా బాబాగారికి తన మనసులోనే ఉంటారండి. నెత్తెన పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళని. ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే వారి తల్లిదండ్రులు ఆడిస్తూ ఉంటారో అలానే ఆడిస్తూ, లాలిస్తూ, పాలిస్తూ ఉంటారు బాబాగారు. సో ఫ్రెండ్స్, బాబాగారిపై పూర్తి విశ్వాసం ఉన్న ఏ బిడ్డ కూడా బాధపడాల్సిన పని లేదు. ఇలాంటి బిడ్డలైతే, ఈరోజు బాబాగారు చెప్పినటువంటి లక్షణాలున్న బిడ్డలైతే అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే, మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేయాలని చూస్తే వాళ్ళు మంచి కూడా కోరండి. వాళ్ళు బాగుండాలనే మీరు కోరుకోండి. కానీ వాళ్ళ చెడు మాత్రం కోరవద్దు. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి. మీరు నాకు ప్రియమైన బిడ్డలు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? మీకు అనవసరంగా కష్టాలు కల్పిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. బాబాగారి మనసులో తన బిడ్డలకు ఇంత గొప్ప స్థానం ఉందంటే అది మామూలు విషయం కాదండి. ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పుకోవాలి. ఇలాంటి లక్షణాలున్న బిడ్డలందరూ కూడా బాబాగారికి ప్రియమైన బిడ్డలండి. ఎంతో అదృష్టవంతులు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ వారికి ఈ అదృష్టం అనేది రాదు. సో ఫ్రెండ్స్, ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉండండి. అతి త్వరలోనే మీరు కోరిన ప్రతి కోరిక బాబాగారు తీర్చబోతున్నారు. మీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతోందంటే మీతో పాటు మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండబోతోందండి. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి బిడ్డలకైతే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాలున్న బిడ్డలకి ఈ సందేశం ఖచ్చితంగా తెలియాలి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.